అందరికీ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి ఏరియాలో ఉండేటోని. ఈ మధ్యన 3 నెలల కింద కొత్తగా రోడ్డు వేసినారు కానీ నాణ్యత లేకుండా వేసినారు. రోడ్డు వేసిన ఆనందం వల్ల లేదంటే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల నీళ్ళన్నీ లోపలికి వచ్చేసాయి. ఆ విషయం మీద బాధపడాలని అర్థం కావడంలా. రోడ్డు వేసినారు, బాగానే ఉంది. 3 నెలలు వేసి రోడ్డు వేసినారు, కానీ మళ్ళీ చీలికలు వచ్చాయి. ఈ చీలికల వల్ల మళ్ళీ రోడ్డు యథామామూలుగా అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద వచ్చేసి కొద్దిగా నాణ్యతగా వాడి ఆ విధంగా రోడ్లు బాగా వేసింటే బాగుండేది. ఇదే విషయమై రోడ్లు వేసారు, బాగానే ఉంది. కానీ కాలువల పరిస్థితి, ఈ కాలువల నీళ్ళన్నీ మళ్ళీ లోపలికి వస్తాయి. కొద్దిగా వర్షం నీళ్లు పడినా సరే ఇప్పుడు అంతకుముందు రోడ్డు మీద ఉంది, రోడ్డు మీద నుంచి అన్నీ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎట్లా అంటే రోడ్డు మీద పడిన నీళ్ళన్నీ కాలువలోకి వచ్చి కాలువల నుంచి లోపలికి వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా చాలా పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్డు అయితే వేశారు, కాదని చెప్పడం లేదు, కానీ చీలికలు నాణ్యత లేకుండా వేయడము ఇది చాలా బాధపడాల్సిన విషయమే. ఇది విషయంలో వచ్చేసి రోడ్డు వేసే ఆనందం కూడా మాకు పెద్దగా అనిపించడం లేదు. నేను వచ్చి 12 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను ఉదయం సాయంత్రం ఎన్ని టైం తిరుగుతుంటాయి రోడ్డు మీద. కొట్టుపాటు రోడ్డు ఇది. వేసినా ఉపయోగం లేదు. ఒక్క రోజు నాణ్యత వేసింటే బాగుండేది. రోడ్డు 3 నెలలు కాలేదు, రోడ్డు అంతా చీలికలు అయినది. రేపు వానాకాలం వచ్చిన తర్వాత జనాలకు ఇబ్బంది అవుతుంది. రోడ్డు బాగా వేయలేదు. ఇంత డబ్బులు తీసుకొని కూడా జనాలకు బాధాకరంగా ఉంది. ఇంకొకరు బాగా వేసింటే ఇంకా బాగుండేది. రోడ్డు జనాలకు ఇబ్బంది అయితే రేపు వానాల కాలం వచ్చే ప్రజలకు కూడా అబ్బా అనిపిస్తుంది. ఈ చీలికలు చూసి జనాలకు కొద్దిగా ఎంతో బాధాకరంగా, ఇంత డబ్బు తీసుకున్నా కానీ కూడా ఉపయోగం లేకుండా పోయింది రోడ్డు. ఇంత లేకనే 3 నెలలు కాలేదు, ఇంత చీలికలు అయ్యి ఇట్ అయిపోయింది రోడ్డు. దాన్ని ఇంకొక రోజు బాగా చేసింటే బాగుండేది. ఈ పుట్టువారి రోడ్డులో 42 ఏళ్ళ నుంచి దోసపు కాన్వెంట్ ఎదురు సందు కాడ 42 ఏళ్ళ ఎదినేది చేరి ఇది రోడ్డు వేసి చిలకలు అవుతా ఉండేది. 3 నెలలు కాలేదు, నెరలు ఇచ్చి ఉండేది. ఇది నేను చెప్పేది ఇచ్చాము. ఈ రోడ్డు అది సిమెంట్ ఎక్కువ వేయకుండా వేసి చిలకలు అయింది. ఇది చేసిన ఇది ప్రజలకు ఇబ్బంది కదా. ఇది రోడ్డు వేసి ఏమి లాభము? 3 నెలలు కాలే వేసి. నేను పుట్టి పెరిగింది ఈ పొట్టిపాటు రోడ్డు మీదనే పెరిగింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి తిరిగేంత వరకు మేము ఈ దారిలో తిరుగుతున్నాం. రోడ్ అయితే వేసినారు, ఇంత హైట్ వేసినారు, కాదండంలే. కానీ ఇంత హైట్ వేయడము, ఇది చిలుకలు రావడము ఇప్పుడే వేసి 2 నెలలు కాలే, కరెక్ట్గా 2 నెలలు కూడా కాలేదు. ఇంత చిలుకలు వచ్చినాయి. ఇంకా జరిగే కొద్దీ 20 ఏళ్ళు అవుతుంది ఇక రోడ్డు వేసి. 2 నెలలకి ఇంత చిలుకలు వచ్చినాయంటే ఇంకా మళ్ళీ 20 ఏళ్ళకి కానీ ఈ రోడ్డు వేయరు. మళ్ళా ఇప్పుడే ఇంత చిలుకలు వచ్చినాయంటే ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, ఇంకా చిలుకలు ఎక్కువ జరుగుతాయి. ఇంత రోడ్డు వేయడం వల్ల కాలువలు తగ్గుపోయినాయి. ఈ వర్షం పడడం వల్ల నీళ్ళన్నీ ఇళ్ళలోకి వస్తున్నాయి, మా ఇళ్ళలోకి వస్తున్నాయి. ముందు ఇంత నీళ్ళు వచ్చేది కాదు, రోడ్డు మీద నింటే. ఇప్పుడు ఈ హైట్ వేయడం వల్ల ఈ రోడ్ల నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.